విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం చారిత్రక అవసరమని అన్నారు. జగన్ గురించి చెప్పాలంటే అఫిడవిట్లో ఇచ్చిన కేసుల వివరాలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయని అన్నారు. 11న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేయాలని గంటా ప్రజల్ని కోరారు. ఒక పక్క 40 సంవత్సరాల ఒక నికార్సైన రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, మరి సైబరాబాద్ లాంటి ఒక ప్రత్యేక సిటీని డెవలప్ చేసి లక్షలాది మంది యువతకి ఐటీలో ఉపాధి కల్పించడమే కాకుండా ఎంతోమంది మన తెలుగు పిల్లలు విదేశాల్లో ఈరోజు ఉద్యోగాలతోటి స్థిరపడే విధంగా చేసిన ఒక విజనరీ. ఈరోజు ఆయన ఏదైతే చేస్తారో ఎంటైర్ వరల్డ్ రేపు దాని నుంచి దించేస్తారు. అటువంటి ఒక దూరదృష్టి గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే అన్ఫార్చునేట్గా మరి డెమోక్రసీలో ఒక్కోసారి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏ వ్యక్తితో పోటీ పడాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చిన వ్యక్తి, 31 కేసుల్లో ప్రథమ ముద్దాయి. మరి ఎలక్షన్ల ప్రచారంలో ఉన్న, పాదయాత్రలో ఉన్న ప్రతి శుక్రవారం కూడా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యి న్యాయమూర్తి ముందు అవినీతి కేసుల్లో ముద్దాయిగా నిలబడి వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.